అని ఎడుతుంది, కుక్కను పట్టుకొని. ఏంట్రా కుక్కను పట్టుకుని ఎడుతుందని అనుకున్నాను. ఏంట్రా కుక్కను పట్టుకుని ఎడుతుందంటే కుక్కకు జ్వరం వచ్చిందంట, ఈమె కుక్కను పట్టుకుని ఎడుతుంది. అదే నెహెమ్యామో దేవుని మందిరం కొరకు ఎడుతుంటే, నెహెమ్యామో దేవుని సేవ కొరకు ఏడుస్తుంటే, నెహెమ్యామో దేవుని ప్రజల కొరకు ఎడుతుంటే, ఈమె కుక్కను పట్టుకుని ఎడుతుందండి. మా దగ్గర ఓ సేవకుడు ఉండేవాడు, అతని పేరు శ్రీకాకుళం ఇజ్రాయేల్. చాలామంది ఈ ఏలూరులో పరిచయస్తులు అందరూ అక్కడ వాళ్ళే నాకు. ఎందుకంటే శ్రీకాకుళం ఇజ్రాయేల్ గారు మంచి దేవుని రోషం కలిగిన సేవకుడు. అందమ్మ గారు కానీ, రాజమ్మ గారు కానీ, ప్రసాద్ గారు భార్య కుమారి అంటే దమరి గారు అక్క, అలాగే ఇంకొక జోషువా గారి భార్య ఇప్పుడు యాప్కోలో పనిచేస్తున్న ఒక ఆమె, వీళ్ళందరూ పరిచయం అక్కడే నాకు. ఎందుకంటే శ్రీకాకుళం ఇజ్రాయేల్ గారు నన్ను వాక్యం బోధించడానికి పిలిచేవారు వాళ్ళ చర్చికి. నేను ముసలోళ్ళని అయిపోయాను, ఆయన కళ్ళు కనపడే కాదు, బ్లైండ్ అయిపోయాడు. ఈజ్ అ డయాబెటిక్ పేషెంట్. 90s ఆయన పిలుస్తూ ఉండేవాడు, 90-95 ఆ రేంజ్లో. నేను వెళ్ళేవాడిని, వాక్యం బోధించేవాడిని. ఆయన నిన్ను చూస్తుండే నాకు చాలా కోరికలు వస్తున్నాయి అన్నాడు. ఏంటి బాబు అని అడిగాను. ఏంటండి అయ్యగారు అని అడిగాను. ఏంటండి అంటే, నా మందిరం నీకు ఇచ్చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే నీ దగ్గర కెపాసిటీ నాకు కనబడింది అన్నాడు. బ్లైండ్ ఆయన. అయితే మీరు ఇవ్వలేరండి అన్నాను. మీరేం చేయలేరు, ఇవ్వలేరండి అన్నాను. వీళ్ళరా ఆయన అంత బ్లైండ్ అయిపోయింది, దేవుని కొరకు బతికేవాడండి. ఒకసారి నేను వెళ్తే ఆయన మంచం మీదకి పిల్లి ఎక్కింది. ఆయన మంచం మీదకి ఏమెక్కింది? పిల్లి. ఏంటంటే పిల్లులు ఎక్కుతున్నాయి మీ మంచం మీదకి, దేవుని సేవకుడు మంచం మీదకి పిల్లి ఎక్కొచ్చా అని అడిగాను. అని అడిగితే అప్పుడు అన్నాడు, ఏం చేయండి ఆయన, శాంతమ్మకి పిల్లి ప్రేమ ఎక్కువ అన్నాడు. పిల్లమాన్ గారికి కూడా తెలుసు ఆయన నేను వెళ్ళేవాడు. ఏం చేయింది ఆయన, శాంతమ్మకి పిల్లి ప్రేమ ఎక్కువ అన్నాడు. శాంతమ్మ అంటే ఆయన భార్య. శాంతమ్మకి పిల్లి ప్రేమ ఎక్కువ అన్నాడు. ఈ రోజున పిల్లరా మందిరం గురించి జనాలకు ప్రేమ లేదు, సేవ గురించి ప్రేమ లేదు, పరిచర్య గురించి ప్రేమ లేదు, జంతువుల గురించి పిల్లల గురించి ప్రేమ ఎక్కువ, ఈ లోకం గురించి. జాగ్రత్త, నీవు దెబ్బతింటావు, నీ కుటుంబం దెబ్బతింటుంది, నీ పిల్లలు కూడా దెబ్బతింటావు. లవ్ ద లార్డ్, లవ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్, లవ్ ద సర్వీస్ ఆఫ్ గాడ్. దేవుని మందిరమును ప్రేమించు, దేవుని యొక్క సేవను ప్రేమించు, దేవుణ్ణే ప్రేమించు. దట్ ఈజ్ నెహెమ్యాలో ఉన్నది అదే. అందుకనే ఆ దేవుని మందిరాన్ని గురించి విన్నాన్ని ఏడ్చాడు, కూర్చొని ఏడ్చి అందరి పాపాలు ఒప్పుకున్నాడు, సంఘం పాపాలు ఒప్పుకున్నాడు, సంఘంలో వ్యక్తుల పాపాలు ఒప్పుకున్నాడు. మేమందరం ఈ పాపాలు చేపట్టే ఈ దిక్కుమాల స్థితి మాకు వచ్చేసింది అని ఆయన చెప్పేశాడు ప్రార్థనలో. అదంతా 1వ అధ్యాయంలో మనం చూస్తాం. ఏమన్నాడు చదవండి, 7వ అధ్యాయం మొదటి వచనం. 1వ అధ్యాయం 7వ వచనం మొదటి వచనం. 1వ అధ్యాయం 7వ వచనం మొదటి వచనం, మొదటి భాగం. మేమెంత దరిద్రులు అంటే ఈ జీవిత ఈ యొక్క బ్రతుకు కారణం ఏంటంటే నీ ఎదుట మేము చాలా అసహ్యంగా ప్రవర్తించాం. అందుకే ఈ దిక్కుమాల స్థితి మాకు వచ్చింది. అందుకే ద్వారబంధాలు కాలిపోయినాయి. మేమేమో బందీలుగా చెరలోకి వెళ్ళాం. మేమేమో ఆ బబులోన్లో ఆ నెబుకద్నెజరు చేతికి ఎందుకు వెళ్తున్నాం. దీనికి కారణాలండి, నీ ఎదుట మేము బహు అసహ్యంగా ప్రవర్తించాం. ఈనాటికి మనము అలాంటి వారమే పిల్లలు. యవనస్తులారా, గాయత్రి నిద్రపోతున్న లేపండి. ఎవరు కూడా, ఎందుకంటే పాపం రాత్రి నిద్ర లేదా, కళ్ళు ఎరగా ఉన్న జాగ్రత్త. ఒకసారి మొంగడికి ఏం పర్లేదు, నేనేం అనుకోను, నువ్వు నిద్రపోకుండా నా కోరిక. అర్థమైంది కదండి. కాబట్టి ఒకసారి కళ్ళు మొంగడికి రమ్మ, ఏం తప్పులేదు. మొంగడికి నువ్వంటే కళ్ళు మూసావు, కొంతమంది ఇలా చూస్తానే నిద్రపోతావు. ఏమండి అన్నావు అనుకో, అప్పుడు అదొక టైప్ ఆఫ్ స్లీప్. దాన్ని ఏమంటారంటే ఓపెన్ ఐస్ స్లీప్, కొంతమంది క్లోజ్డ్ ఐస్ స్లీప్. 2 రకాల స్లీప్ ఉంది. ఓపెనింగ్ ఐస్ స్లీప్ ఒకటి,
క్లోజింగ్ ఐస్ నీకు నీది క్లోజింగ్, కాబట్టి మోకాడుకో, ఏం పర్లేదు, అర్థమైంది కదా. కాబట్టి నెహెమ్యా ఎంతో బాధపడుతున్నాడండి ప్రజల యొక్క పరిస్థితుల చూసి. అతను ఏ పాపం చేయలేదు యాక్చువల్గా నెహెమ్యా. వాళ్ళ నాన్న చేశాడు, వాళ్ళ ముత్తాత చేసి ఉంటాడు, వాళ్ళ తాత చేసి ఉంటాడు. వీళ్ళందరి పాపాలు ఒప్పుకున్నాడు. ఏమన్నా అంటే నీ ఎదుట ఏమన్నాడు చదవండి, నీ సేవకుడైన మోషే. నేను చాలా పనికిమాలోళ్ళు, మామూలు కాదు, పనికిమాలోళ్ళు. మా నాన్న పనికిమాలోడే, మా అమ్మ పనికిమాలిందే. ఆమె అసలు ఎందుకు పనికిమాలింది రాదు, అసలు ఏనాడు నీ దగ్గరికి రాలా, ఏనాడు నీతో ఉండలా. మా నాన్న కూడా అలా ఉంటాడు. కానీ నెహెమ్యా ఈజ్ ఎ డిఫరెంట్ పర్సనాలిటీ. నెహెమ్యా ఈజ్ డిఫరెంట్ పర్సన్. అందుకనే తండ్రుల పాపాలు, తాతల పాపాలు, సంఘంలో ఉన్న ప్రతి వాడి పాపాలు ఒప్పుకున్నాడు. అందరి పాపాలు ఒప్పుకున్నాడు. పిల్లరా, ఒక్కొక్కసారి నేను కూడా ప్రార్థన చెప్పాను, పలానా వాళ్ళు ఇలా ఉన్నారు, నీ చిత్తమే తేళ్ళని బాగు చేయి, నీ ఉద్దేశంలో ఉంటే. లేదంటే నీ ఇష్టం. మరి నీకంటే నేను ఎక్కువ బాధపడలేను, వాళ్ళ గురించి నువ్వు కూడా బాధపడుతూ ఉండుంటా. నీకంటే నేను ఎక్కువ బాధపడ్డాను అనుకోండి, అది నేను చేసిన పాపం అవుద్ది, అది నేను చేసిన పాపం అవుద్ది. నువ్వు ఆల్రెడీ వాళ్ళ గురించి చింతిస్తున్నావు. నీవే మార్చు, వారి బుద్ధి మార్చు, వారి అలవాట్లు మార్చు, వారి ఆలోచనలు మార్చు, వారి నడవడికి మార్చు. ప్రభుని అడుగుతూ ఉంటావు ఒకసారి నా మట్టుగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలాగ అడుగుతున్నాడు చూసారు నెహెమ్యా. చాలా ముఖ్యం. ఇప్పుడు చిన్న పని చేసుకుని బతుకుతున్నవాడు అని చెప్పాను కదా, చిన్న ఉద్యోగం చేసుకున్నాడు. ఏంటి అతను ఉద్యోగం? రాజుగారి దగ్గర గిన్నె అందిస్తున్నాడు. ఆఖరిని చెప్పాడు, ఏమన్నాడు చదవండి, 11వ వచనం ఆఖరి. నేను రాజునకు గిన్నె అందించువాడనై ఉన్నా ఉంటుంది. అంటే రాజుగారికి అరే నీళ్ళు అన్నం తినే దగ్గర ఉండి కూర వేసుకుంటున్నాడు లేదా, అన్నం వేసుకుంటున్నాడు లేదా, ఏం వేసుకున్నాడు అవన్నీ చూస్తూ మళ్ళీ అవి అందించేవాడు. అయ్యా కొద్దిగా పెరిగేసుకుంటారా, అయ్యా కొద్దిగా కూర వేసుకుంటారా, అయ్యా కొద్దిగా చారు వేసుకుంటారా, ఇలాంటి పని చేసేవాడు ఎవరండి? ఉద్యోగం చిన్నదే కానీ ఆసక్తి గొప్పది. ఉద్యోగం చిన్నది, దేవుని కొరకు బ్రతికేటువంటి జీవితం చాలా గొప్పది. నీవేం ఉద్యోగం చేస్తున్నావు, ఏ పని చేస్తున్నావు, నీకు ఎంత వస్తుంది, నీకేముంది అనేది ఎందుకు పనికిరాంది, ఎవడో లెక్క చేయడు. నువ్వెంత గొప్పగా దేవుడి కొరకు బతుకుతున్నావు అనేది ముఖ్యం. నెహెమ్యా ఉద్యోగం చిన్నది, బట్ ఆసక్తి గొప్పది. ఇశ్రాయేలు చిన్నది, ఇంట్లో పని మనిషి, ఆసక్తి గొప్పది. ఇశ్రాయేలు చిన్నది, నయమాన్ని బాగు చేయడం కార్యక్రమాలు ఆమె కదా. ఉద్యోగం చిన్నదే, కూలి పని. నిరాశగా నిద్రపోతున్నా లేకపోతే కూలి పని. ఇంట్లో బట్టలు ఉతికే పని, గదులు తుడిచే పని, కానీ ఆసక్తి గొప్పది. నేను ఒకవేళ 5 లక్షల జీతాన్ని అలా సంపాదించవచ్చు, దేనికి పనికి రాబోదు ఉపయోగం ఉందా? నీ చేతి అడుక్కోవాలి, నీకు, నీ భార్యకి, నీ పిల్లలకి, నీ కుటుంబానికి, లేక మీ నాన్నకి, మీ అమ్మకి. దేవుడికి అక్కర్లేదు. దేవుడికి కావాల్సింది నువ్వే, ఆయన కొరకు నువ్వు పని చేయాలి. అర్థమైందండి? ముఖ్యం. అలా చేయటానికి మనం సిద్ధపడాలి. ఇతను అదే టైప్ కేటగిరీ. ఎవరన్నా నెహెమ్యా ఏడుస్తున్నాడండి. ఇప్పుడు బయలుదేరాడు. ఎన్ని రోజులు చేశాడు? 2వ అధ్యాయము 3వ వచనం చదవండి. నేను మీకు 4వ వచనం. అబ్బో, ఎప్పుడు ప్రార్థన ఉంటున్నాడు. రాజుగారు ఎదురుకుండా ఉండి ప్రార్థన ఎవరు చేస్తాడంటే ఆవిడ కనికరం గారు, నాగమణి గారు. రాజుగారు ఎదురుకుండా ఉండి ప్రార్థన చేస్తున్నాడు. రాజుగారు ఏంటి ఆయన దుఃఖంలో ఉన్నట్టు కనబడుతున్నాం, నీరసంగా ఉన్నట్టు కనబడుతున్నాం, ఏంటి సంగతి? నేను అంటున్నాం హుషారుగా ఉండేవాడు ఎలా అయిపోయాడు అని రాజుగారు అడిగితే వెంటనే సమాధానం తప్పకుండా
ఆకాశమందున్న దేవునికి రాజుగారు ఎదురుగుండా హృదయంలో ప్రార్థన చేసి రాజుగారితో మాట్లాడుతాడు. ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ ప్రేయర్. ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ అంబిషన్ టు సర్వ్ ద లార్డ్. ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ ప్రేయర్. ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ డిజైర్ టు కన్స్ట్రక్ట్ ద టెంపుల్. ఏదో మనుషులు కనపడతాకి నాలాంటి వాడు ఏం చేస్తాడు, మనుషులు కనపడతాకి ఉదయం మోకరిస్తాడు, బాబు చాలా ప్రార్థన పడు. తర్వాత మధ్యాహ్నం మోకరిస్తాడు, ఇంకా చాలా ప్రార్థన పడు. 6ంటికి మోకరిస్తాడు, ఇంకా చాలా ప్రార్థన. ఈ చెప్పుకోవడం కాదు, నీకు ఆసక్తి ఉండాలి. ఎవడో మన గురించి చెప్పుకుంటే మనకేముందని, మన ప్రార్థన మనల్ని ఆసక్తితో నింపుతుందా లేదా? లోకం గురించి మనకి ఎన్నో ఆసక్తులు ఉండొచ్చు, అది దట్ ఈజ్ సెకండరీ. గాడ్ విల్ నాట్ ఆస్క్ యూ. నిన్ను ఎప్పుడు అడగడు దేవుడు. నీవెంత సంపాదించావని అడగడు, ఎన్ని కోట్లు సంపాదించావని అడగడు, ఎన్ని ఇల్లు కట్టావని అడగడు, ఎన్ని స్థలాలు సంపాదించావని అడగడు, బ్యాంకులో నీకు ఎంత ఉందని దేవుడు ఎప్పుడు అడగడు. నీకు ఎంత బంగారం ఉంది ఏంటంటే, నీవు నా కొరకు ఏం చేశావు? వాట్ యూ హ్యావ్ డన్ ఫర్ మీ, ఐ హ్యావ్ డన్ మోర్ ఫర్ యూ. నేను నీ కొరకు చాలా చేశాను, నువ్వు నా కొరకు ఏం చేశావు? నేను నీ కొరకు చాలా చేశా. మనుషుడైపోయా, దాసుడైపోయా, రిక్తుడైపోయా, విధేయుడైపోయా, సిలువెక్కేశా. నీ శిక్ష నేను భరించా, ఒక్క మీద ఉమ్మేయించుకున్నా నీ కొరకు. నీ కొరకై సిలువలో అరచి ప్రాణం విడిచా. సమాధి నా కొరకు ఒక సొంత సమాధి లేకపోతే వేరే వాడి సమాధిలో పాతి పెట్టాను నన్ను నీ కొరకు. నాకు సొంత సమాధి లేదు. ఎవరిదా సమాధి? అమృతయ్యి యోసేపు. నాకు సొంతదేది లేదు, సొంత సమాధి లేదండి. నీ కొరకు సొంత సమాధి లేకపోతే వేరే వాడి సమాధిలో పాతి పెట్టి నువ్వు నా ఎడల ఎలాంటి ఆసక్తి కలిగి ఉన్నావు? ఆసక్తి కలిగి లేకపోగా కనికరామ్ గారు ఎలాంటిది, నాగమణి అలాంటిది, ఈ ముత్యాల పద్మ భయంకరాలు, ఎమ్మెల్యేం అంటే వచ్చినప్పటి నుంచి కుర్చీలో కొరకెట్టిన తర్వాత ఈ చెప్పుకుండా కూర్చున్నా సోది, ఎందుకు పనికిరాని మాటలు, పోసుకోలు మాటలు. యూ డోంట్ హ్యావ్ మైండ్ టు సర్వ్ ద లార్డ్ లైక్ నెహెమియా. నెహెమియా లాగా దేవుణ్ణి సేవించే గుణం నీకు లేదు. చిన్న ఉద్యోగం చేసుకుంటే దేవుడికి పోతాడు. ఏ రాజుగారి ముందు నిలబడి ఏంటయ్యా దిగులుగా ఉన్నా, ఇతను దిగులుకి కారణం ఏంటి? మనకు దిగులు ఉంటుంది. ఏంటమ్మా ఇలా దిగులుగా ఉన్నారు మీరు అని అడిగారు ఒక ఆమెని. చెవు పోగుపోయిందమ్మ. ఏమందండి? చెవి పోగుపోయిందంట. అంటే అంటే ముందుది కాదు, వెనకది. వెనకది ఇలా చూడతారా చూడండి, చోకి వెనకది పోయింది, ముందుది కాదు. దాని కొరకు ఆమె కలవరంతో ఉంది. అది లేకపోతే బ్రదరు ఇది పెట్టుకోవడం కుదరదండి. తీసాల పడండి, పోయిందే ఉంది. పోను పని మాక బంగారం కొట్లు ఎక్కితే కొత్తది ఇస్తారు, కాకపోతే ఇంకో కొద్ది డబ్బులు అడుగుతారు. దాని కొరకు మొహం అంతా చిన్నబుచ్చేసుకొని దిగులు పడిపోయి కన్నీళ్లు కాల్చినట్టుగా ఒక రకంగా అయిపోతే అలాగవుతున్నాడా? ఏమి అబ్బే అలాంటి కొరక. ఇదే నెహెమియా 2వ అధ్యాయంలో తీసుకున్నాడు. ఏం జరిగింది ఇప్పుడు? మనవి చేయి అని ఆకాశమందల దేవుని ప్రార్థన చేసి రాజుతో అక్క చేసి, ప్రభువా రాజుగారితో మాట్లాడబోతున్నాను, ఆయనకి సమాధానం ఆయన అడగబోతున్నాను. నాకు కనీసం 3 నెలలు సెలవు కావాలి, 4 నెలలు సెలవు కావాలి. ఒకవేళ 4 నెలలు సెలవు పెట్టుకొని వెళ్ళినా అక్కడ పని అవ్వకపోతే అక్కడే ఉండిపోతాను. అప్పుడు వరకు రాజుగారు ఏమనకూడదు. నా ఉద్యోగం పోతే పోయింది, నువ్వు ముఖ్యం నాకు. నా ఉద్యోగం పోతే పోయింది, నువ్వు ముఖ్యం నాకు. ఇటీవల ఒక సహోదరితో మాట్లాడు, ఒక ఆయనతో మాట్లాడు. ఏమంటే అప్పుడు వచ్చారండి, మీ అబ్బాయికి తగ్గిపోయిందా పూర్తిగా అని అడిగాను. తగ్గలేదండి, కాకపోతే నా ఉద్యోగం ఇంకొకటి పెట్టేసుకుంటారు, అందుకే నేను వచ్చేసాను. నా ఉద్యోగం ఇంకొకటి పెట్టేసుకున్నారు, అందుకు వచ్చేసాను అన్నది. ఎందుకంటే ఆయన కాంట్రాక్ట్ ఉద్యోగం ఇంకొకటి పెట్టేసుకున్నారంట. అందుకని అక్కడ కొడుకుని అక్కడ వదిలేసి
ఆడు చావు బతుకులు అంటే దీనికి వచ్చేసాడు. అయ్యి అలాంటి పనులు మనం చేస్తాం. నెహెమ్యా అలాంటివి చేయడే. అర్థమైందా? ఇలాంటివి చేస్తాం మనం. నెహెమ్యా అలాంటివి చేయడు. నెహెమ్యా ఒకటే ప్రార్థన చేసి ఉంటాడు నేను కూడా, నాకు ఇన్ని రోజులు సెలవు కావాలి, అతను శాంక్షన్ చేయాలి. ఒకవేళ అక్కడ పని అవ్వకపోతే ఇంకా ఎక్స్టెన్షన్ కూడా చేయాలి. ఒకవేళ ఎక్స్టెన్షన్ కూడా అవ్వకపోతే నేను అక్కడే ఉండిపోతాను. మరి దానికి అతడు నా ఎడల దయ కలిగి ఉన్నాడు. దిస్ ఈజ్ హౌ నెహెమ్యా ప్రేడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద లార్డ్, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కింగ్. ఇలారా కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. అదే అన్న రాజుగారు అన్నాడు, వెళ్ళిపో, అయితే వెళ్ళిపో, నువ్వు ఏం పర్లేదు, వెళ్ళిపో, నేను శాంక్షన్ చేశాను, వెళ్ళిపో, మొట్టమొదటి బయలుదేరి వెళ్ళిపో, మందిరం అంతా పూర్తి చేసుకో, అవసరమైతే ఇక్కడి నుంచి కట్టెలు కానీ కర్రలు కానీ చెక్కలు కానీ ఏం కావాలంటే ఏం పట్టుకెళ్ళి. లీడియా నిద్రపోతుంది, లేకపోండి నిద్రపోతా, కళ్ళు మూసాను. ఈ బాబోయ్ మీ కళ్ళు మరీ గెద్ద కళ్ళులాగా ఉన్నాయండి, మీ కళ్ళు పోగా కానీ మీరు అనబాకండి. పిల్లగా దేవుని వాక్యంలో చూస్తున్నాం. బయలుదేరి వచ్చేసి వెంటనే ఇదంతా 2వ అధ్యాయము వచ్చేసి 18వ వచనంలో వాళ్ళతో మాట్లాడిస్తాడు. ఏమన్నాడు చూడండి 18వ వచనం. ఇది we are ready to construct the temple of God. పబ్లిక్ దగ్గరికి వచ్చారు. నెహెమ్యాతో ఏకీవించారు. ఈ రోజు నువ్వు ఏకీవిస్తున్నావా? నెహెమ్యాతో అలాంటి దేవుని పరిచయం చేయాలని, దేవుని కార్యాలు జరిగించాలని ముందుకు వెళుతున్న వారితో ఏకీవిస్తున్నావా? ఆ నేచర్ నీకుందా? ఆ స్వభావం నీకుందా? ఈ రోజున 10 రోజుల కార్యక్రమం పెడుతుంటే నన్ను ఏమైనా పనులు ఉన్నాయని అడిగినాడు ఒకళ్ళు లేదు. కొంతమంది ఆడపిల్లలు, కొంతమంది బాయ్స్. జరిగిపోయింది. ఒక 3 బాయ్స్, ఒక 2 ఆడపిల్లలు. కార్యక్రమం అయిపోయింది. ఇంకా 4 రోజులు అయిపోతుంది. ఇలా అది ఆగదది దేవుడు పని. కానీ నువ్వు చెయ్యకపోతే పాడైపోయేది ఎవరు? నువ్వే. ఆ తర్వాత ఏడుస్తావు, అరే ఇప్పటి వరకు ఒక్క పని కూడా చేయలేకపోయి ఉంటుంది బాబు దేవుడు కొరకు. అలా పని ప్రారంభించాం. పని ప్రారంభించడానికి వచ్చేసారు పనులు జరిగి. రోజు జరుగుతున్నది. ఈ లోపల ఏం జరుగుతుంటే ఆ కుర్రోళ్ళు ముందుకు వచ్చినడికి నాకు అసలు మొట్టమొదటి డిస్కరేజ్మెంట్ వచ్చింది. ఎలా చేయగలమా లేదా, ఎందుకు ఇది అనవసరం పెట్టాం మనం అనిపించింది మనసులో మొట్టమొదట. ఆ తర్వాత ఏం చేశానంటే వీళ్ళు ముందుకు వచ్చేసాడు కుర్రోళ్ళు. నాకు అనిపించింది ఒకసారి కుక్కురాజు ఫోన్ కూడా చూద్దాం, కొత్తడో లేడు. ఎందుకంటే బీబీఎస్లు అన్నింటిలో అతనే బాగుంటుంది అంత. అతను శ్రీకాకుళంలో ఉన్నాడు. ఫోన్ కొట్టాడికి, అయ్యగారు నేను ఇక్కడ ఉన్నాను అన్నాడు. మరి నాకు 10 రోజులు నువ్వు ఇక్కడ ఉండాలి, మరి చేస్తావని అడిగాను. వచ్చేస్తాను. మొదటి రోజు రాను, 2 రోజులు. అతనికి టీవీఎస్ ఎక్సెల్ ఉంది, మీకు తెలియదు. కుక్కురాజుకి ఏముందో తెలుసా? టీవీఎస్ ఎక్సెల్. దాంతో శ్రీకాకుళం నుండి ఇక్కడికి వచ్చేసాడు. అతను బస్సులో రానండి, బండి మీద వచ్చేస్తాడు. పెట్రోల్ కొడుచుకున్నాడు. అవునే, అందుకనే పగలు బయలుదేరుతాను అయ్యగారు, రాత్రి బయలుదేరినా. మొదటి రోజు ఎవరి చేతం చేయించేయండి. నేను మీరు ప్రారంభించిన 2వ తారీఖు ఉదయం బయలుదేరతా, వచ్చేస్తారు ఆయన. నేను 4ంటికి ఫోన్ చేశాను. మళ్ళీ ఆయన కుక్కురాజు ఏంటి సంగతి అంటే ఏలూరు వచ్చేసానయ్యా అన్నాడు. రేపు 6:30కి వచ్చేస్తానండి, సలోమీన్ లేపండి, రేపు 6:30కి వచ్చేస్తాను. మీరేంటంటే మా మోకాలు చూస్తారు, మీరు వాక్యం చెప్పకూడదని మీరు అంటారు నన్ను. మరి చూడాలి కదా, నిద్రపోతాం. మీరేంటి మా మోకాలు చూస్తారు, మీరు వాక్యం చెప్పకూడదా? మరి వాక్యం చెప్పాడు మొఖాలు చూడకుండా ఇలా రూఫ్ చూసి చెప్తాడండి. ఇలా చూసి వాడిని ఏమంటారంటే రూఫ్ స్పీకర్ అంటారు. అలాగే ఫ్లోర్ చూశాడు అనుకోండి, వాడిని ఫ్లోర్ స్పీకర్ అంటారు.
అందుకనే టీచింగ్లో బీఈడీ టీచింగ్లో చెప్తారు ఏమంటారంటే దేర్ ఆర్ సమ్ టీచర్స్, 3 types ఆఫ్ టీచర్స్. వన్ ఈజ్ టెర్రస్ టీచర్స్, అంటే రూఫ్ టీచర్స్. సెకండ్ టీచర్ ఈజ్ ఫ్లోర్ టీచర్, వాడు కిందగా చూస్తాడు, పిల్లల ముఖంగా చూడడు. పిల్లల ముఖంగా చూసినోడే పాఠం బాగా చెప్పగలడు. ఎందుకంటే పిల్లల ముఖం చూసినప్పుడు వాడు అసలు గ్రహిస్తున్నాడా లేదా, స్వీకరిస్తున్నాడా లేదా అనేది గ్రహించి ఆ ప్రకారం ముందుకెళ్తాడు. కాబట్టి యూ షుడ్ నాట్ బీ లైక్ రూఫ్ టీచర్ ఆర్ ఫ్లోర్ టీచర్. యూ మస్ట్ బీ ఐ కాంటాక్ట్ టీచర్. ఐ కాంటాక్ట్ అంటే ఏంటి? నీ కంటికి అతని కంటికి కాంటాక్ట్ ఉండాలి. ఇది చెప్తా ఉంటారు మామూలుగా టీచింగ్లో మనం చూసేవే. అందుకని మీరు పాఠం చెప్పకుండా మా కళ్ళని చూస్తున్నారు అని అనకండి, అలా అనద్దు. పిల్లలు నెహెమ్యా ఇప్పుడు పని జరిగిపోయింది, అలాగున జరిగిపోతే కన్స్ట్రక్షన్ పోతారు. ఎప్పుడైనా సరే దేవుని పనిలో అడ్డులు వస్తారు. అడ్డొస్తేనే దేవుడి పని బాగా జరుగుతుంది. అడ్డులు లేకుండా పని జరగదు. అడ్డులు లేకుండా ఉంటే పని జరగదు. ముగ్గురు వచ్చేసారు. ఒకడేమిటంటే సన్బలట్టు, టొబియా 6వ అధ్యాయం మొదలు. ఇంకనూ గుమ్మములకు తలుపు నిలుపు. వీళ్ళు 6వ అధ్యాయం మొదటి రోజుల్లో కూడా మళ్ళీ వచ్చారు. ఏంటయ్యా మీరు పెట్టేది? అయ్యా ఏం లేదండి, ఈ యొక్క మరి పైన ఆ రేపు తీసేస్తున్నాం, తర్వాత వచ్చేసి దీన్ని ఇలా ఎక్స్టెండ్ చేస్తున్నాం, ఎక్స్టెండ్ చేసి మొత్తం అంతా రూఫ్ వేసేసి పైన కూడా రూఫ్ వేసేద్దాం అనుకుంటున్నాం. ఈ ప్లాన్లో ఉన్నాం మేమంటే. మీరు చేసే పని ఏంటయ్యా? ఒక నక్కెక్కితే అదేమైపోద్ది, పడిపోద్ది. సర్కాస్టిక్గా మాట్లాడాడు, హేళనగా మాట్లాడాడు. లీడర్ ఎప్పుడు కూడా ఎంతమంది అపోజిషన్ ఉన్నా గురి తప్పకూడదు. దట్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ క్వాలిటీ ఆఫ్ ద లీడర్. చాలామంది మనకు వ్యతిరేకులు ఉంటారు, అనుకూలులు కూడా ఉంటారు, కానీ గురి మాత్రం ఏం చేయకూడదండి, తప్పకూడదు. దట్ ఈస్ ద ఇంపార్టెంట్ క్వాలిటీ ఆఫ్ ద లీడర్. దట్ ఈస్ నెహెమ్యా. ఆ సంబలటో ఆయన భక్తిపూర్వలు ఏం చేస్తారు, మన ఆ గోషం కూడా ఏం చేస్తాడు? మనం ముఖ్యం, మనం దేవుడు పని చేస్తున్నాం, మనం ముందుకెళ్ళాం. వాళ్ళు అడిగినా అడగకపోయినా మేము కూడా సహకరిస్తాము. సహకరించకపోతే ఎదిరించారు. వీళ్ళందరూ సహకరిస్తున్నాడు. ఈ మంచి కార్యం చేయడం మనం పూనుకుందామని కొంతమంది బయలుదేరారు. వీళ్ళు ఏం చేశారు? హేళన చేశారు. వీ డోంట్ కేర్ ఫర్ దట్. అందుకనే ఏ లీడర్ ఆల్వేస్ మస్ట్ హ్యావ్ ఎ గోల్. హీ మస్ట్ బి ఎ గోల్ ఓరియంటెడ్ మ్యాన్. హీ మస్ట్ బి ఎ గోల్ ఓరియంటెడ్ మ్యాన్. ఏ మాత్రం ఎంతమంది మనలో కలవకపోయినా కలిసినోడు ఒకడున్నా ముందుకు వెళ్ళిపోవాలి. అందుకనే మొదటి సమయాలు గ్రంథం మీరు ఇంటికి వెళ్ళే చదవండి, ఇప్పుడు చదవద్దు. అర్థమైందండి? 10వ అధ్యాయం, 11వ అధ్యాయం, 12వ అధ్యాయం, 13వ అధ్యాయంలో యోనాతాను ఒక్కడే వెళ్ళిపోతాడు యుద్ధానికి. సౌలు వీళ్ళిద్దరు వెళ్ళి జయించి వచ్చేస్తారు. అవన్నీ నేను టచ్ చేయలేదు. అక్కడ మీరు ఇంటికి వెళ్ళి చదువుకుంటాను కదా. పిల్లర్ ఇది ఉండాలి ఖచ్చితంగా. అలాగే నీకు కూడా చదువుకునే కుర్రోడికి అర్థమైందమ్మా, స్టూడెంట్స్కి గోల్ ఓరియంటేషన్ ఉండాలి. నువ్వెందుకు బైపీసీ తీసుకున్నావు, నువ్వెందుకు ఎంపీసీ తీసుకున్నావు, నువ్వెందుకు సిఈసి తీసుకున్నావు? ఎంపీసీ తీసుకున్నది కట్టెలు కొట్టడం కాదు, బైపీసీ తీసుకున్నది జనాలను చంపటం కాదు, సిఈసి తీసుకున్నది ఏమి లెక్కలు రాయడం చేత కావటం కాదు. సిఈసి తీసుకునేందుకు బీకామ్ కంప్యూటర్స్ చేసి టాక్సేషన్ అండ్ టాలీ. ఒక గురు ఉండాలి. ఎంపీసీ తీసుకునేందుకు టెక్నికల్ కోర్స్ చదివి మనం దానిలో పైనీర్ అవ్వాలి. బైపీసీ తీసుకునేందుకు గోల్ కొట్టాలి, ఎంబీబీఎస్ కొడితే ఎంబీబీఎస్ కొట్టాలి. లేకపోతే మనం దెబ్బతింటాం. గోల్ ఓరియంటెడ్గా ఉండాలి.
అదొందా బాబా? ఏ చదువు చదివినా అలాగే ఉన్నాడు. ఏదో లత్తుకోరు చదువు అనవసరం. కాబట్టి నెహెమ్యా ఇలా చేసి అన్ని కార్యాలు చేసి 10వ అధ్యాయంలో 8వ అధ్యాయంలో మీరు ఆయన మాట్లాడుతూ 10వ వచనంలో కూడా అన్నాడు. ఏమన్నాడు చదవండి. మీరు యెహోవా యందు ఆనందించడం వల్ల మీరు అది ద జాయ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్. దేవుని అందుల ఆనందమే నీ బలం. దేవుడే నీ బలం అంటే మనుషులు కాదు. అందుకే మనుషులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించలేదు, రాజులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించు. ఇలాగున నెహెమ్యా తన కార్యాలు జరిగించాడు. దాదాపు ఇట్లా ముగించాడు. ఇలా పండగ చేశాడు. తర్వాత మనం చూస్తాం 8వ అధ్యాయం, 9వ అధ్యాయం, 10వ అధ్యాయం ఇవన్నీ కూడా ఆ నెహెమ్యా జరిగినాయి. 13 అధ్యాయాలు ఉన్నాయి మొత్తం. ఎన్ని అధ్యాయాలు మొత్తం? అర్థమైంది కదా అమ్మ? టీ రెడీగా ఉంది కదా? పెట్టాను. బిస్కెట్లు కూడా పైన ఇచ్చేసాయి. ఇక్కడ కూడా ఓ బాక్స్ పెట్టండి. చూడండి ఎంత గొప్ప సంగతి అంటే, ఈరోజు నువ్వు బిస్కెట్లు తింటున్నావు అంటే నాకు ఆశ్చర్యమైపోయింది. మొదటి రోజు వచ్చాడు సంపత్, నేను బిస్కెట్లు కొని తెప్పించాను. తెప్పిద్దామని ప్లాన్ చేస్తుంటే వెళ్ళిపోయి 4 బాక్స్ బిస్కెట్లు తెచ్చాను. 4-5 పట్టండి అయిపోతాను అని డబ్బులు ఇచ్చి పంపిస్తాను. డబ్బులు దంకులు 4 గంటలంటే మీరు 10 రోజులు జరగాలి ఇక్కడ కార్యక్రమం. 10 రోజులు బిస్కెట్లు పెట్టాలి కానీ 2 పూటలు అని 4 బాక్సులు తెచ్చాను. నాకు తెలిసిన మటుకి దాదాపు ఒక 3,000 అయ్యాడు. 3-4,000 తెచ్చి లోపల పడేసాడు. ఫిలోమన్ గారు బాక్స్ ఇచ్చాడు. పని ఆగిందండి. అసలు మీరు వద్దంటే మ్యారీ ఇచ్చేస్తున్నాం మీకు. మీరు అయ్యి బాబోయ్ మ్యారీ వద్దని కొంతమంది మానేశారు కూడా. ఎందుకు మానేశారు అనుకున్నాను? మ్యారీ వల్లే. బార్బన్ ఇచ్చుంటే వచ్చిండేవాడు. హైడ్ అండ్ సీక్ ఇచ్చిన వచ్చిండేవాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే దేవుని పని ఆగదు. సంపత్ చూశాడు, వచ్చాడు. తను ఎప్పుడు అలాగే ఉంటాడు. దాన్ని నార్మల్గా ప్రభు పని చేస్తున్న వారిని సపోర్ట్ చేస్తాడు. అలాగే మనం 15, 16, 17, 18 తారీఖుల్లో కూడా అంకుల్ మీరు మరి మీటింగ్లు పెడుతున్నారు కదా అని చెప్పేసి వెంటనే వచ్చేసాడు. 15,000 రూపాయలు ఇచ్చేసాడు. ఆ 15,000 రూపాయలే ఒక ఆయన, అంతకుముందు ఒక ఆయన ఎప్పుడు దాదాపు 2 నెలల క్రితం 25,000 ఇచ్చాడు. ఆ 25,000 15,000 కలిపితే అంత 40. అలాగే నిత్యానంద 10,000 ఇచ్చాడు. మొత్తం ఎంత అయిందండి? 50. ఆ 50,000 కవర్లో పెట్టి ఆ వచ్చిన ప్రసంగికుడికి ఇచ్చేసాడు. ఇది మీరు 4 రోజులు మా దగ్గర వాడబడినది గిఫ్ట్ 50,000 ఇచ్చేసాడు. ఇలారా అంటే మనం ప్రారంభిస్తే దేవుడు ఆపడం. దేవుడు ఏం చేయలేండి, గురి కలిగి ఉండాలి. అందుకనే ఏ లీడర్ ఆల్వేస్ మస్ట్ బి గోల్ ఓరియంటెడ్. అతడు ఎప్పుడు కూడా ఏం కలిగి ఉండాలండి? గురి. కాబట్టి పిల్లల ఎజ్రా అయిపోయింది 10 అధ్యాయాలు, నెహెమ్యా అయిపోయింది 13 అధ్యాయాలు. అంతేనా? నెహెమ్యాలో ఇంపార్టెంట్ మాత్రమే మీకు నేను చెప్పాను. ఎందుకంటే 1, 2, 3 మళ్ళీ 7th చాప్టర్ కూడా ఇంపార్టెంటే నెహెమ్యాలో. అక్కడ 2 వ్యక్తులు ఉంటారు. చూడండి 7th చాప్టర్లో మనం చూస్తాం. ఏమని రాయబడి చదవండి. 7వ అధ్యాయం, నెహెమ్యా గ్రంథం 7వ అధ్యాయంలో మనం చూస్తుంటే 7వ అధ్యాయం మొదలు వచ్చింది. నేను ప్రాకారమును కట్టి తలుపులు నిలిపి ద్వారబంధ పాలకులు గాయకులు లేవీలు నియమించిన పిమ్మట నా సహోదరుడైన హనాకిని కోటకు అధిపతి అయిన హనన్యాకును యెరూషలేము పైన అధికారం ఇచ్చింది. హనన్యా నమ్మకమైన మనుషుడు, అందరికంటే ఎక్కువగా దేవుని ఎదురు భయభక్తులు గలవాడు. అందరికీ ఇవ్వలేవండి ఇంటి దాళాలు. ఇప్పుడు మా ఊడికి ఇచ్చాం, రాజుకి ఇంటి దాళాలు ఇచ్చేసి సెల్ ఫోన్ పట్టుకోవాలి. వెళ్ళాడు, తెచ్చాడు. నమ్మకం. అందుకనే వాళ్ళకి ఏం చేశాడంట? యెరూషలేము పైన అధికారం ఇచ్చాడు. ఎందుకంటే
నమ్మకమైన వాడు అందరికంటే ఎక్కువగా దేవుని యందు అందుకే నీ సంఘములో నమ్మకస్తులు కావాలి. అలాగే భాస్కర్రావు కూడా ఇచ్చి పంపిస్తూ ఉంటాం తాళాలు. భాస్కర్రావు కూడా తాళాలు ఇచ్చి అలాగే విలోమన్ గారు ఉండగా పెద్దోడైపోయాడు, నేను ఒకటి ఆయన బిజీగా ఉంటాడు. ఎప్పుడు బిజీగా ఉంటాడో ఎప్పుడు బిజీగా ఉంటాడో తెలియట్లేదు అసలు. అదొక రహస్యమైనటువంటి జీవితంగా ఉంటుంది. అవునండి, అది పరిస్థితి. సరే, ఇప్పుడు పాపం మన అదేంటి భాస్కర్రావు కొద్దిగా దెబ్బతిన్నాడు మనం గిన్నెలు పెట్టేటప్పటికి. అందుకని పెట్టేసి పైన చొక్కా వేసాడు. ఆయన్ని సురేష్కి అప్పగించాం. సురేష్ మరి ఆశ్రమ హాస్పిటల్ తీసుకెళ్ళాడు. నేను ఎక్స్రేలు అవి చేయించాడు, అవన్నీ చేయించాడు. ఇంకా కొన్ని పనులు ఉన్నాయి, అవి కూడా చేయాలి. అది రేపేళ్ళలో జరుగుతుంది. కాబట్టి ప్రియులారా, నమ్మకస్తులు కూడా మనకు కావాలి. అర్థమైంది కదండి? నమ్మకస్తులు కూడా కావాలి. నమ్మకస్తులు లేకపోతే కూడదు. పడాలని నమ్ముకున్నాడు. ఎందుకనే జగన్మోహన్ రెడ్డి పడాలని అంటే జగన్మోహన్ రెడ్డికి చాలా పిచ్చి. ఎందుకని 16 నెలలు జైల్లో ఉంటే ప్రతిరోజు క్యారియర్ పట్టుకోవచ్చు. ఫోన్లో ఎలా ఉన్నారు, ఏంటి, ఆరోగ్యం బాగుందా అని అడిగేవాడు. నా అవసరతలన్నిటి కొరకు నేను అతనికి ఫోన్ చేసినప్పుడల్లా పలికేవాడు. 16 నెలలు జైల్లో పెట్టారు నన్ను. దట్స్ వై ఐ బిలీవ్ కొడాలని అన్నాడు ఒకరోజు. ఐ బిలీవ్ కొడాలని. పిల్లగా ఒక రాజకీయవేత్త ఒక వ్యక్తి నమ్మడు. ప్రభు పరిచర్యలో కూడా అలాగే ఉండాలి. కొంతమంది నమ్మకస్తులు కావాలి. ఎందుకంటే ప్రభువు వెతుకుతున్నాడు. దేశములో నమ్మకస్తులైన వారిని ఆయన వెతుకుతున్నాడని 111వ కీర్తనలో మనం చదువుతున్నాం కదా. ఏమండి, 108వ కీర్తన అది చదవండి. దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం ఎంత అద్భుతంగా ప్రభు మాట్లాడుతున్నాడు అనేది మనం చూడగలం. ఎంతో స్పష్టముగా దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి విషయాలు మనం స్పష్టంగా గమనిస్తాం. 101వ కీర్తన చదవండి, 2వ వచనం. నిర్దోష మార్గమున 101వ కీర్తన 2వ వచనం. నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించదును. నీవెప్పుడు నా ఎదుకు వచ్చేదను. నా ఇంటి యథార్థ హృదయముతో నడుచుకుందువు. నా కన్నులు ఎదుట అది కిందకు వస్తున్న ఆలోచన ఉంటుంది. నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారు నేను కనిపెట్టున్నాను. దేశంలో నమ్మకస్తులైన కనిపెడుతున్నాను. చైతన్య బిఎస్ రావు దగ్గర ఒక అతను పనిచేసేవాడు డ్రైవర్గా. బిఎస్ రావు, ఝాన్సీ లక్ష్మీబాయి వారిద్దరూ కూడా చైతన్య మేనేజింగ్ డైరెక్టర్స్. ఈ మధ్య బిఎస్ రావు చనిపోయాడు. వాళ్ళకి డ్రైవర్గా పనిచేస్తూ ఉన్నాడు ఒక అతను. అతని పేరు తెలక్క. అతని పేరేంటి తెలక్క. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చారు. ఎంత ఉందో అసలు ఇతని దగ్గర చూద్దామని. ఎవరండి? ఆదాయ పన్నులు వచ్చేటప్పటికి ఈ డ్రైవర్ ఏం చేశాడంటే, ఆ రోజుల్లో వాళ్ళకి టాటా సూప్ ఉండేది. లోపలేమో మరి బియ్యం బస్తాల్లాగా డబ్బులని బస్తాల్లో కట్టి మూట కట్టి అక్కడ వేసారు. వాళ్ళు వస్తుంటే ఏం చేశారంటే బస్తాలన్నీ టాటా సొమ్ములు వేసి మొత్తం టాటా సొమ్ములు వేసేసి బస్తాలన్నీ లోపల, మనుషులు లేరు, ఇతను ఒకడే బయట లోపలన్నీ వేసేసి వాళ్ళు వచ్చే సమయానికి కారు స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు. తిలక్ డ్రైవర్ వెళ్ళిపోయి వాళ్ళంతా వచ్చి ఇన్వెస్టిగేట్ చేశారు. ఎక్కడెక్కడ డబ్బులు ఉన్నాయి ఏంటి అనేది చూశారు. ఎక్కడా లేదు, కనపడతలా ఎంత వచ్చిందనేది. ఆ తర్వాత మళ్ళీ 2 రోజుల తర్వాత మళ్ళీ వస్తాను జాగ్రత్తగా ఉన్నాడు.
వాళ్ళందరూ పోయిన తర్వాత మళ్ళీ ఫోన్ చేశాడు బిఎస్రావుకి, నేను ఫలానా చోటున్నాను అన్నాడు. అయితే వచ్చేసాను అన్నాడు. మళ్ళీ టాటా సుమ్ వేసుకొచ్చాడు, ఒక బస్తా పోలేదు. అందుకే బిఎస్రావు ఏం చేశాడు తెలుసండి, గుంటూరులో చైతన్య బ్రాంచ్ ఓపెన్ చేసి తిలక్కన డైరెక్టర్గా చేశాడు. గుంటూరు చైతన్య బ్రాంచ్ డైరెక్టర్ తిలక్. నమ్మకస్తుడు, యథార్థవంతుడు. కావాలనుకుంటే టాటా సుమ్ వేసుకొని అడగనుకోవచ్చుగా. నా యజమానుడికి నేను నమ్మకంగా ఉండాలి. నా లీడర్ దగ్గర నేను నమ్మకత్వాన్ని పోగొట్టుకో. డబ్బు ఈరోజు ఉంటుంది, పోతుంది. ఈ రోజున చైతన్య సంస్థకు బ్రాంచ్ అంటే, గుంటూరు బ్రాంచ్ అంటే టాప్ బ్రాంచ్, మోర్ దాన్ విజయవాడ. అప్పుడు 3000 మంది స్టూడెంట్స్ ఉంటారు, 4 క్యాంపస్లు ఉన్నాయి. ఎంత డబ్బు మనిషికి వచ్చేసి ఎంత కడతారండి? 50,000, 60,000, 1,00,000. మళ్ళీ ఏసీ రూమ్లో అయితే 1,00,000. ఆ ఏసీ కూడా 10 నిమిషాలు వేస్తారు, తర్వాత ఆపేస్తాడు. ఈ ఏడుతో కూర్చుంటాడు. కోట్లుగా అధిపతి అయిపోయాడు. అర్థమైందండి. అందుకనే సంఘములో కూడా నమ్మకస్తులు కావాలి. సంఘంలో కూడా ఎవరు కాలే. ఇలా నెహెమ్యా దగ్గర అలాంటి నమ్మకస్తులు దేశంలో నమ్మకస్తులైన వారిని కనబెడతాడు. ఇక్కడ ఉండే సీక్రెట్ బయట చెప్పకూడదు కదా. భక్సింగ్ గారు దెబ్బతిన్నది అక్కడేనండి బాబు. ఆయన అందరినీ నమ్మాడు, దగ్గర పెట్టుకునేటప్పుడు వాళ్ళు ఏం చేశారు, మోసం చేశారు. అందుకే 14 సంవత్సరాల బెడ్ మీదకి వెళ్ళిపోయాడు. ఆయన నమ్మి ఆయన దగ్గర పెట్టిన వాళ్ళు ఏం చేశారంటే, ఆయనకు రోజుకు 2 టాబ్లెట్స్ ఇవ్వాల్సిన 5 ఇచ్చేవాళ్ళు. డోస్ ఎక్కువైపోయి బ్రెయిన్ డ్యామేజ్, పార్కిన్సన్స్ వచ్చింది. ఎందుకంటే ఆయనకు వచ్చే గిఫ్ట్లు కొట్టేయటానికి. తప్పు కదండి. అంటే సంఘములో కూడా నీచులు ఉంటారు అనేది మనకు అర్థమవుతుంది. నీచాతి నీచమైన వ్యక్తులు ఉంటారు అనేది అవునా కదండి. ఇలా అంటే నాకు అనిపిస్తుండే ఎప్పుడైనా, ఇలాంటి వ్యక్తిని మరలా మనం పుట్టించగలమా? ఇలాంటి వ్యక్తి మనకి మరలా మనం చనిపోయే లోపల దొరుకుతాడా అనిపిస్తుంది. ఎవరైనా గొప్ప దేవుడు, వాళ్ళ భక్తిహీనులు కాబట్టి అలాంటి పనులు చేశారు. వాళ్ళు ఏమన్నా ఆయన పైకి భక్తిగా నటించారు, మోసం చేశారు. కాబట్టి ప్రభువులారా, దేవుడి కొరకాయ బతకాలి, దేవుడి కొరకే మనం జీవించాలి. నెహెమ్యాలాగా. అర్థమైందండి. నెక్స్ట్ ఎస్తేర్. అమ్మ అన్ని రెడీగా ఉన్నాయా? టీ రెడీ అయిపోయిందా? నెక్స్ట్ ఎస్తేర్లోకి వస్తున్నాం. ఎస్తేర్ అనేటువంటిది ఇదొక ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ బుక్. ఇది ఆడపిల్లలు ప్రాముఖ్యంగా. అమ్మ ఇక్కడ చేరిన ఆడపిల్లలు వీళ్ళు ఎవరికైనా ఎస్తేర్ పేరు ఉందా చెప్పండి? ఎవరికైనా ఎస్తేర్ పేరు ఉందా చెప్పండి అమ్మా. పెట్టుకోండి, లేకపోయినా పెట్టుకో. వెంకాయమ్మ పేరు ఉందా? వెంకాయమ్మ పేరు కనుకుంటే వెంటనే ఎస్తేర్ అని మార్చుకో. వెంటనే ఏమని మార్చుకోవాలి? ఎస్తేర్ అని మార్చుకో. ఎస్తేర్ గ్రంథంలో టోటల్గా 10 అధ్యాయాలు ఉన్నాయి. ఎన్ని అధ్యాయాలండి? 10. ఎస్తేర్ గ్రంథంలో ఎన్ని అధ్యాయాలండి? 10 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 10 అధ్యాయాలు కూడా చాలా ప్రాముఖ్యమైన అధ్యాయాలు. ఇందులో ప్రాముఖ్యమైన క్యారెక్టర్స్ కొన్ని ఉన్నాయి. ఇమీడియట్గా జాగ్రత్తగా వినండి, టక్ టక్ అని చెప్పేస్తాను. ఫస్ట్ క్యారెక్టర్ ఎవరంటే అహష్వరోష్. సెకండ్ క్యారెక్టర్ ఎవరంటే వస్తీ. థర్డ్ క్యారెక్టర్ ఎవరంటే మొర్దెకై. ఫోర్త్ క్యారెక్టర్ ఎవరంటే వచ్చేసి హదస్స అనబడే ఎస్తేర్. హదస్స అనబడే ఎస్తేర్, లేక ఎస్తేర్ అనబడే హదస్స, మొర్దెకై. అర్థమైంది కదా. తర్వాత ఫిఫ్త్ క్యారెక్టర్ ఎవరంటే హామాను. ఫిఫ్త్ క్యారెక్టర్ ఎవరండి? హామాను. తర్వాత మరి ఇంకొక క్యారెక్టర్ ఉంది, అదేంటంటే హేగే.
ఇంకో క్యారెక్టర్ ఏంటి? హేగే. దీస్ ఆర్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఇన్ ద బుక్ ఆఫ్ ఎస్తేర్. ఇంక మిగతావన్నీ అంత పెద్ద ప్రమాణమైన క్యారెక్టర్లు ఏమి కూడా, ఇవి మాత్రం చాలా ప్రాముఖ్యమైనటువంటి క్యారెక్టర్స్. ప్రతి క్యారెక్టర్ కూడా చాలా వాల్యూ ఉంది. వస్తీ క్యారెక్టర్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్. అదేంటంటే చెప్పిన మాట విననివాడికి, గర్వంగా ఉండేవాడికి, అహంతో ఉండేవాడికి, నీ మాట నేను లెక్క చేసేది అనుకునేవాడికి వస్తీ క్యారెక్టర్. అహంభావికి, మాట విననోడికి, నీ మాట నేను లెక్క చేసేది అనుకునేవాడికి, దాన్ని పట్టించుకునేవాడికి క్యారెక్టర్ ఏంటి? వస్తీ. రెండవది అహశ్వరోష్. అహశ్వరోష్ క్యారెక్టర్ ఏంటంటే చక్రవర్తి. అతను ఎన్ని సంస్థానాలకి? 127 సంస్థానాలు. అంటే చక్రవర్తి. అతని కింద చాలామంది యువరాజులు ఉంటారు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. ఎవరంటే అహశ్వరోష్. హిందూ దేశం మొదలుకొని కూషు దేశం దాకా. అంటే హిందూ దేశం అంటే ఏంటి? ఇండియా. కూషు దేశం అంటే ఇథియోపియా, అంటే సౌత్ ఆఫ్రికా. దాదాపు 3 కాంటినెంట్లకి రాజు, చక్రవర్తి. ఎవరండి? అహశ్వరోష్. అర్థమైంది కదా అది. తర్వాత మొర్దెకాయ్. వెరీ ఎక్సలెంట్ క్యారెక్టర్ మొర్దెకాయ్. ఎందుకంటే మొర్దెకాయ్ ఏంటంటే ఈజ్ ఎ జూ. యూదుడు అతడు. ఎవరతను? అతడు ప్రభువుకు తప్ప ఇంకెవడికి లొంగడం. ప్రభువుని మొదట సన్మానిస్తాడు, తర్వాతే మిగతా వాళ్ళని సన్మానిస్తాడు. అంటే హీ రెస్పెక్ట్ గాడ్, తర్వాతే మిగతా వారు. అర్థమైందా? కాబట్టి అది మొర్దెకాయ్ క్యారెక్టర్. అందుకని ఒక చోట రాయబడి ఉంటుంది, నేను యూదులను కనుక ఆ పని చేయజాలను. ఇఫ్ యు ఆర్ ఎ బిలీవర్ యూ షుడ్ నాట్ డూ సో మెనీ థింగ్స్. నువ్వు విశ్వాసం అయితే చాలా చేయకూడదు. నిజ విశ్వాసం అయితే నువ్వు నిజంగా అక్కడ పెట్టామా, కొంచెం నీళ్ళలో పెట్టండి, మరి ఎండలో వదిలేండి. నిజ విశ్వాసం అయితే చాలా చేయకూడదు. అదే లేదండి నిజ విశ్వాసం నేను, కానీ విజయలక్ష్మి గారు కొట్టాడుతున్నారు కదా. విజయలక్ష్మి అంటే ఎవరు? విజయలక్ష్మి అంటే ఎవరు? జగన్మోహన్ రెడ్డి తల్లి అదేనా విజయమ్మ. విజయలక్ష్మి గారు కొట్టాడుతున్నారు కాబట్టి నేను కూడా పెడతానండి. నా పేరు కూడా లక్ష్మి. నా పేరు కూడా ఏంటి? లక్ష్మి. ఆమె పేరు విజయలక్ష్మి, నా పేరు లక్ష్మి. ఆమె పేరు విజయలక్ష్మి, నా పేరు భాగ్యలక్ష్మి, జయలక్ష్మి, లేకపోతే ఇంకొక లక్ష్మి, అష్టలక్ష్మి. కుదరదు. అలాగే కంపేర్ చేయటం కుదరదు. దేవుడిని వెంబడించాను. దేవుడిని ఏం చేయాలండి? ఎందుకంటే నీ నొసటి మీద బొట్టు ప్రభువుదే ఉండాలి, కానీ నువ్వు ఒకటి ఉండకూడదు. రేపేళ్ళుండో క్రూర మృగం వస్తుంది. ఆ క్రూర మృగము నొసటి మీద ఏం వేస్తాడు? ముద్ర. ఇప్పుడు వరకు మనకి సెల్ ఫోన్ వచ్చింది, అవునా కదండి? ఆ సెల్ ఫోన్ తోటి మనం ఏం చేస్తున్నాం? ఇలా టచ్ చేస్తుంటే కార్యక్రమాలు జరుగుతున్నాయి, అవునా కదా? కార్యక్రమాలు జరిగిపోతున్నాయి. రేపేళ్ళుండో ఈ ముద్ర ఉన్నవాడికి ఇక సెల్ ఫోన్ కూడా అక్కర్లేదు. ఆ షాప్కి వెళ్ళటం, షాపులో అన్నీ కొనేసుకోవడం, అన్నీ కొనేసుకున్న తర్వాత అదిగోండి ఎంత డబ్బులు ఇవ్వాలని అడుగుతాడు. ఆ డబ్బులు అంటే అదే అక్కడ పెట్టాడు. ఆడికి అంటంతో నువ్వు ఊరికిన దాన్ని అలా నొక్కితే డబ్బులు వచ్చాయి. పే బిల్లు అన్నీ అక్కడే. బిల్లు రాసేవాడు ఉన్నాడు, బిల్లు కొట్టేవాడు ఉన్నాడు. ఇది ఆల్రెడీ యూరోపియన్ కాంటినెంట్లోను యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో వచ్చేసింది.
అంటే క్రూర మృగము యొక్క రాకడము సమీపంగా ఉంది. క్రూర మృగము యొక్క రాకడము సమీపంగా ఉందంటే దానికి ముందు ఎవరు వచ్చేస్తారు? ప్రభు వచ్చేస్తారు మధ్యాకాశం. క్రూర మృగము యొక్క రాకడేమో భూమి మీద, మన ప్రభు యొక్క రాకడేమో మధ్యాకాశం, భూమి మీద కాదు. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దిస్ టూ. క్రూర మృగము యొక్క రాకడ భూమి మీద, మన ప్రభు యొక్క రాకడ మధ్యాకాశములో. అంటే ఎక్కడ నుండి నువ్వు అక్కడికి వెళ్తావు. దిస్ ఈజ్ వర్డ్ ఆఫ్ గాడ్, ఇట్ ఈస్ నాట్ మై వర్డ్. అర్థమైందా? ఈ క్రూర మృగాన్ని ఏమంటారంటే క్రీస్తు విరోధి అంటారు, యాంటై క్రైస్ట్. ఇదంతా దేవుని వాక్యం. కాబట్టి పిల్లలు, నువ్వు నిజ విశ్వాసం అయితే దేవుడికి లోబడాలి. ఒకడు ఇద్దరు యజమానులకి ఏం కలడు? వన్ కెనాట్ సర్వ్ టు మాస్టర్స్, దట్ ఈజ్ మొర్దెకై. మొర్దెకై అంటే ఇద్దరు ద్వంద్వత్వం కలిగినవాడు కాదు, ఏండగా గొడుగు పట్టేవాడు కాదు. నేను యూదుడిని, నీకు నమస్కారం పెట్టను. అందరూ వంగుతారు నీకు. హామాను, నీకు అందరూ వంగుతారు, నేను నీకు వంగను, ప్రభు వంగుతా. నిన్ను గౌరవిస్తాను. నిన్నేం చేస్తాను? నేను నా మీద అధికారి కాబట్టి గౌరవిస్తాను. ఐ విల్ రెస్పెక్ట్ యూ, బట్ ఐ మస్ట్ బౌ డౌన్ టు మై గాడ్ ఓన్లీ. నేను దేవుడికి మాత్రమే వంగుతాను, నీకు గౌరవిస్తాను. ఈ లోకంలో నువ్వు చేయాల్సిన పని అదే. అధికారులకు గౌరవం ఇవ్వాలి. నిలబడాల్సింది ఎవరి కొరకు? నిలబడాల్సింది ఎవరి కొరకు? రేపేళ్ళు క్రూరమృగం చేసే పని ఇదే. ఆల్రెడీ మనకు జరిగిపోతుంది. కాబట్టి ప్రభు పాదాల దగ్గర మనం దేవుడికి అప్పగించుకోవాలి. రెండు విధాలుగా మాత్రం మనం ఉండకూడదు. అందుకనే మన ఇళ్ళల్లో ఇంకా ప్రభు నమ్ముకోని వారు నమ్ముకునేటట్లు ప్రార్థనలు చేయాలి, నమ్ముకున్న వారు స్థిరపడేటట్లు ప్రార్థనలు చేయాలి. మరి స్థిరపడిన వారు ప్రభువును వెంబడించేటట్లు ప్రార్థన చేయాలి. ప్రభువును వెంబడించేవారు సిలువను మోసేటట్లుగా కూడా మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. 5 స్టెప్స్ ఉన్నాయి పిల్లలే. ఏదో ఒక స్టెప్ లాగిపోతున్నాం మనం. ఏదో మా బాప్తిజం తీసుకున్నాడు అండి పోతే. అది ఎందుకు పనికిరాదు? బాప్తిజం తీసుకోవడం అంటే ఏంటి? నేను ఎన్నోసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఇప్పుడు బాప్తిజం తీసుకోవడం అంటే ఏంటండి? ఏమండి చెప్పండి. మాలది బాప్తిజం తీసుకోవడం అంటే ఏంటంటే స్కూల్లో అడ్మిషన్, కాలేజీలో అడ్మిషన్ దొరకడం. స్కూల్లో అడ్మిషన్ దొరకడం లేదా కాలేజీలో అడ్మిషన్ దొరకడం, దట్ ఈజ్ కాల్డ్ బ్యాప్టిజం. పరలోకంలో అడ్మిషన్ దొరకడం కాదు. అర్థమైందా? పరలోకంలో అడ్మిషన్ దొరకాలంటే ఈ బాప్తిజం తీసుకున్నవాడు ప్రభువులో స్థిరపడాలి, ప్రభువుని వెంబడించాలి, ప్రభువుని కొరకై సిలువను మొయ్యాలి. ఈ స్టెప్స్ మనం ఇష్టపడడం. అవునా కదా? మొదట ప్రభువులో నిలవాలి, తర్వాత ప్రభువులో స్థిరపడాలి, తర్వాత ప్రభువుని వెంబడించాలి, తర్వాత ప్రభువుని నిన్ను ఉపేక్షించుకొని సిలువని ఏం చేయాలి? మొయ్యాలి. ఏదో బాప్తిజం తీసుకున్నాడు అంటే ఏ కొనారాయణ అంటే కుదరదు. అక్కడ బాప్తిజం తీసుకుంటే ఒకటి చేస్తాం. ఏం చేస్తాం చెప్పండి? కొంచెం బాగా ఎదుగు. అమ్మ మీరాజు గారు చెప్పండి, కనికరమ్మ గారు చెప్పండి, మరదల గారు చెప్పండి, ఇంకా ఎవరైనా పెద్దవాళ్ళు చెప్పండి. బాప్తిజం తీసుకున్నవాడినే ఓ పని చేస్తాం. ఏంటది? చెయ్యొద్దమ్మా రొట్టె ద్రాక్షరసం ఇస్తాం అని చెప్తాం. చెయ్యొద్దు రొట్టె ద్రాక్షరసం ఇస్తాం అని చెప్తాం. అంతేగాని పరలోకం ఇస్తామని చెప్పాం. ఈ రొట్టె ద్రాక్షరసం తిని నీవు ఆయనలో నిలిస్తే, నీవు ఆయనలో స్థిరపడితే, నీవు ఆయనను వెంబడిస్తే, ఆయన సిలువను మోస్తే అప్పుడే దొరుకుతుంది. అంతేగాని ఇది తిన్నంత మాత్రం దొరకదు. చాలామంది ఏమనుకోండి, నా శరీరం తిన్న రక్తం త్రాగొని నిశ్చయం కలవాడు, అంచెదినమున్న వాడిని ఏం చేస్తాను? లేపేస్తాను అన్నాడు. లేచిపోతాడు బాబు అనుకుంటాం మనం. లేవడు. ఈ రొట్టె ద్రాక్షరసం తిని ప్రభు వాక్యానికి లోబడి ఆయనలో నిలిస్తే, స్థిరపడితే
ఆయన వెంబడిస్తే, ఆయన కొరకై సిలువను మోస్తే, అప్పుడు చాలామంది క్రైస్తవులకి తెలియదు, చాలామందికి తెలియదు పిల్లలు. నేను చెప్తున్నాను ఒక మాట, ఈ ఏలూరులోనే లోదరం చర్చికి వెళ్ళేవాడు తెలియదు, సిఎస్ఐకి వెళ్ళేవాడు తెలియదు, బ్యాప్టిస్ట్కి వెళ్ళేవాడు తెలియదు, ఆర్సీఎంకి వెళ్ళేవాడు తెలియదు, ఈవెన్ ఇండిపెండెంట్ చర్చెస్లో కొంతమంది బోధకులు ఉంటారు, వాళ్ళకు కూడా తెలియదు. అంత ఎందుకు మన సంఘంలో ఉన్నవాడు తెలుసా, మన సంఘంలో ఉన్నవాడు తెలుసా, మన పరిచయంలో ఉన్న సంఘాల్లో ఉన్నవాడు తెలుసా, తెలీదు. అందుకే వేరే ఇచ్చాను, ఉండమా చేయితే రెండు తినమంటారు, ఎంత వెళ్ళిపోతారు. ఏదో ఆటో ఎక్కించుకున్నట్టు తెచ్చినంత మాత్రం పరలోకం కాదు. అడ్మిషన్ దొరికింది అంతే. ఎక్కడ? కాన్వెంట్లో అడ్మిషన్ దొరికిన తర్వాత ఇప్పుడు నమ్రత ఛాలెంజ్ చేసి చూపించాలి. చైతన్యంలో అడ్మిషన్ దొరికింది, ఇప్పుడు నమ్రత ఛాలెంజ్ చేసి చూపించాలి. ఏమని? జూనియర్ ఇంటర్లో 440కి 438, రెండే తగ్గాయి. ఆ తర్వాత సీనియర్ ఇంటర్లో 1000కి 980, 20 తగ్గాయి. ఆ తరువాత నీట్లో ఎన్ని మార్కులకి? 450, అవునా? 600 మార్కులకి 500. ఇప్పుడు పర్వాలేదు. ఇప్పుడేమొచ్చింది? ఎంబీబీఎస్ సీటు. ఇప్పుడేమొచ్చింది? ఎంబీబీఎస్ సీటు. అడ్మిషన్ వచ్చిన ఎంబీబీఎస్ సీట్ వచ్చేద్దా? అయ్యి బాబోయ్, ఇక్కడ తోముడు ఉంటుంది. జూనియర్ ఇంట్లో తోముడు, సీనియర్ ఇంట్లో తోముడు, ఆ తర్వాత నీటిలో తోముడు. ఈ తోముళ్ళన్నీ అయ్యాక ఈ తాగు. అమ్మ నమ్రత. అందుకనే అడ్మిషన్ దొరికినంత మాత్రానే కిరీటం దొరకదు. అడ్మిషన్ దొరికినంత మాత్రానే మనకి కిరీటం దొరకడానికి చాలా టైం పడదు. మనం ఈ రోజుల్లో బాప్తిజం తీసుకున్నా ఇది దొరుకుద్ది. రొట్టె ఇచ్చేస్తాం, మీకు ద్రాక్షరసం ఇచ్చేస్తాం, సీసా ఎంత కావాలంటే అంత ఎత్తు, పర్లేదు, ఎవరే కాదు. గ్లాస్ ఎంత కావాలంటే అది ఎత్తచ్చు. ప్రార్థిస్తాం. పరిశుద్ధులైన తండ్రి, బ్రేక్ ఇచ్చాం, నడిపించాం, మిగిలిన సమయం ఆశీర్వదించి యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. బిస్కెట్ బాబు, బిస్కెట్లు ఇచ్చారు మాకు. అమ్మా చూసారమ్మా.